కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న పొన్నాడ రాంబాబుపై పెదపాటి మమతశ్రీ పాడాలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు సరైనది కాదని అవాస్తవమని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద నున్నం వసంతరావు మాట్లాడుతూ అదేవిధంగా వీఆర్ఓగా మా గ్రామంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఎవరి నుండి పైసా ఆశించలేదని, అదేవిధంగా తుఫాను సమయంలో మా గ్రామంలో నవకండ్రవాడ పంచాయతీలో ఉండి మా గ్రామ ప్రజలకు అన్ని విధాల వస్తువులు ప్రభుత్వం ద్వారా సోషల్ సర్వీస్ వ్యక్తులతోనూ అన్ని విధాల మాకు వసతులు, భోజనాలు, త్రాగునీరు అందించడం జరిగిందన్నారు. అటువంటి వ్యక్తిపై పెద్దపాటి మమతశ్రీ అనే వ్యక్తి తమ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వలేదనే అపోహపడి ఆయనపై కలెక్టర్కు తప్పుడు రిపోర్టు ఇచ్చిందని అన్నారు. సిద్ధాంత అప్పారావు అండి నా పేరు. మేము ఏం పెద్దలం అండి. అందుకు ఆయన చేత 2 సంవత్సరాలు పెట్టి ఆయన చేస్తున్నాడు, కానీ ఎప్పుడు ఇలాంటి ఏమి పొరపాట్లు ఏమి రాలేదండి. అందుకు ఆయన చేత ఆయన మీద ఇబ్బందులు అయితే మేము ఒప్పుకోండి అని చెప్తున్నాండి. అది ఆయన కోసం అయితే ఏం పొరపాటు ఏం జరగలేదండి. ఇప్పుడు మట్టుకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి అందరినండి ఆయన మంచివాడని చెప్పామండి. మీ ఊళ్ళో ఏదైనా మంచి అవకాశాలు చేశారు? ఆయన మంచిగా చేస్తాడండి వచ్చిన కానించండి. ఎటువంటి నిందల గట్ట ఏమి లేవండి. అధికారికి న్యాయం చేయమని చెప్తున్నామండి. ఈ ఊరు రాంబాబు గారు మేము 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఏమీ తప్పుడుగా చేయలేదండి. ఈ తర్వాత నా పేరు వసంతరావు, నున్న వసంతరావు, మాది నవకండ్రవాడ. నేను గ్రామ పెద్దనే. మరి ఏ అన్యాయాలు ఏం జరగలేదండి. చాలా జాగ్రత్తగా చేసుకొస్తున్నారు సురేష్. మరి రాంబాబు గారికి చెప్తున్నాను, మరి మీరు అన్యాయం ఎక్కడ తీసేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా మీద ఏం పెట్టలేదండి. మా మీద ఇబ్బంది ఏం పెట్టలేదు. మేమందరం క్షేమంగా కోరాడు, అంత క్షేమం కోరాడు. వీఆర్ఓ గారు అంత బాగా చేశారు మీ ఊరికి? అంత చేశారండి. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారండి వీఆర్ఓ మీ ఊళ్ళో? 2 సంవత్సరాలు చేస్తున్నారండి. 2 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ వచ్చింది కదా, దాని మీద మీరు ఏమైనా స్పందించారు? ఏం పంపించలేదండి. పంపించామండి. మరి ఏం చేయలేదండి, మంచోడండి అని చెప్పేసి పంపించామండి. ఎంక్వైరీకి వస్తాను.